అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గాయత్రి. ఈ రోజున మనం ప్రతి ఒక్కరము కూడా ఒక బిజీ లైఫ్ని గడుపుతున్నాం. వర్క్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, సెల్ఫ్ గోల్స్ ఇలా ఎన్నో మన లైఫ్లో పార్ట్ అవుతున్నాయి. కానీ ఈ జర్నీలో మనం ఫేస్ చేసే ఇంపార్టెంట్ ప్రాబ్లంలో స్ట్రెస్ ఒకటి. స్ట్రెస్ అనేది మన మానసిక, శారీరక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. ఈ వీడియోలో స్ట్రెస్ని సమర్థవంతంగా ఎదుర్కొని మన పనులు మనం సమయానికి ఎలా పూర్తి చేసుకోవాలి, అలాగే ప్రొడక్టివ్గా ఎలా ఉండాలి అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇందులో సులభమైన టిప్స్తో పాటు ప్రాక్టికల్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. ఇవి మన జీవితంలో చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చండి. అవేంటో నేను నా వర్క్ చేసుకుంటూ మీతో పంచుకోబోతున్నాను. వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అసలు ముందు మనకి స్ట్రెస్ ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవాలండి. కొంతమందికి స్ట్రెస్ వల్ల తలనొప్పి, వెన్నునొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ వర్క్ టెన్షన్స్ వల్ల, అంటే మీరు కనుక వర్కింగ్ ఉమెన్ అనుకోండి, మీరు ప్రాజెక్ట్కి ఆన్ టైంలో ఇవ్వాలి అనుకున్నప్పుడు, అంటే ప్రాజెక్ట్ ఇవ్వడానికి టైం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు టెన్షన్ ఫీల్ అయ్యి స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. కొంతమందికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కుటుంబ సమస్యల వల్ల మనసు దెబ్బతిని కూడా స్ట్రెస్ అనేది వస్తూ ఉంటుంది. ఈ సందర్భం ఎప్పుడు జరుగుతుంది, మనం ఎప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అనేది తప్పకుండా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందండి. ఏ వర్క్కి మనం స్ట్రెస్ అనేది ఎక్కువ ఫీల్ అవుతున్నాం అనేది తెలుసుకోవాలి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి, మనం తెలుసుకున్నటువంటి, గుర్తించినటువంటి ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడే సొల్యూషన్ కూడా ఉంటుంది. మనం ఎక్కడైతే స్ట్రెస్ ఫీల్ అవుతున్నామో ఆ స్ట్రెస్ని వదిలేయాలి అంటే వాటిని గురించి తప్పకుండా ఎక్కువగా ఆలోచించకూడదు. మన కంట్రోల్లో లేని వాటిని మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదండి. అది ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా. మనం అనుకుంటూ ఉంటాము మనం కంట్రోల్ చేయగలుగుతాము, అన్నిటినీ మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం అనుకుంటాము. కానీ అన్నిటినీ మేనేజ్ చేసి బ్యాలెన్స్ చేయాలి అంటే చాలా కష్టం అండి. ప్రతి మనిషి ఈ విధంగానే ఆలోచించాలి అని అనుకోవటం చాలా తప్పనమాట. కాబట్టి ఎవరి గురించి కూడా మనం ఎక్కువగా ఆలోచించకుండా మన పని మనం చేసుకుంటూ మన సమస్యలు ఎంతవరకు మనం పరిష్కరించుకోగలిగితే అంతవరకు పరిష్కరించుకోవటం చాలా మంచిది. దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా, ఎవరి గురించి కూడా ఎక్కువగా తెలుసుకోవాలి అని అనుకోకుండా మన పని మనం చేసుకుంటే ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండదండి. ఏది గట్టిగా పట్టుకోవాలో, ఏది వదిలేయాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. అనవసరంగా ఎక్కువగా ఆలోచించొద్దు, అవసరమైన వాటికి మాత్రమే ఆలోచించటం మంచిది. ఇది స్ట్రెస్ని తగ్గించడానికి ఫస్ట్ పాయింట్ అన్నమాట. తరువాత మీరు డైలీ కూడా ఒక టు డూ లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఏది ముందు చేయాలి, ఏది మనం వెనుక చేసుకోవాలి అనేది తప్పకుండా తెలిసి ఉండాలండి. నా వరకు అయితే నేను ఒక టు డూ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. అంటే రేపటికి నేను ఏం చేయాలి అనేది ఒక లిస్టులో నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి హడావిడి లేకుండా పనులన్నీ కూడా ప్రశాంతంగా అవుతూ ఉంటాయి. సపోజ్ నేను పూజలే విషయానికి వచ్చినట్లయితే, నేను పూజలకి సంబంధించిన ప్లానింగ్ అంతా కూడా నాది ముందే ఉంటుందండి. ఆ ముందు ఉన్నటువంటి వ్లాగ్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది ఈ పూజలు హడావిడిగి అవ్వటం, లేదంటే పనుల ఒత్తిడి అనేది ఎక్కువగా అయ్యి స్ట్రెస్ అనేది ఎక్కువగా లోన్ అవుతున్నారు. ఎస్పెషల్లీ 30 రీచ్ అయ్యి 30లో ఉన్న వాళ్ళు, లేడీస్ ఎక్కువగా స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. వాళ్ళకి ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. అండ్ మనకి ఖాళీ దొరికినప్పుడల్లా కూడా మనం ఒక ఎక్సర్సైజ్ లాంటివి, లేదంటే మెడిటేషన్ లాంటిది, ఇట్లాంటివి చేసుకుంటే చాలా మంచిదండి. మన హెల్త్ పరంగా చాలా మంచిది. అలాగే మనకి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది అలవాటు అవుతుంది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం ఎంత వర్క్ ఉన్నా కూడా, అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మనం పనులు అనేవి చేసేస్తూ ఉంటాం. కానీ మధ్య మధ్యలో గ్యాప్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఒక 5 minutesకి గ్యాప్ ఇవ్వటం, లేదంటే 10 minutesకి గ్యాప్ ఇవ్వటం. ఇట్లా గ్యాప్ ఇస్తూ చేసినట్లయితే ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా మనకి చాలా ఈజీగా, పీస్ఫుల్గా మన పనులు అనేవి మనం చేసుకోగలుగుతాం. అండ్ మనకి ఎక్కువ బాగా స్ట్రెస్ అని అనిపించినప్పుడు, ఏదైనా ఒక సమస్య గురించి, లేదంటే మనకి ఏదైనా ఫాస్ట్లో బ్యాడ్ జరిగినప్పుడు, ఆ సిచ్యువేషన్స్ మనకి గుర్తొచ్చినప్పుడు, మనకి చాలా సింపుల్ టెక్నిక్ అండి ఇది. అలా గుర్తొస్తున్నాయి అనుకున్నప్పుడు ఒక మంచి మ్యూజిక్ ప్లే చేసుకోవటం, లేదు అంటే ఒక మంచి మోటివేషనల్ వర్డ్స్ వినటం, ఇట్లాంటివి మనకి చాలా రిలీఫ్గా ఉంటాయి. అండ్ మీకు బుక్ రీడింగ్ ఉంది అనుకుంటే చాలా మంచి
మంచి మంచి బుక్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటున్నాయి అనమాట. బుక్ రీడింగ్ అనేది చాలా మంచి హ్యాబిట్ అండి. మీకు అది ఉంది అనుకుంటే చక్కగా అది చేసుకోవచ్చు అనమాట. లేదు చాలామందికి మేము షాపింగ్ చేయగలము అనుకుంటే కూడా మీరు షాపింగ్ అనేది చేసుకున్న స్ట్రెస్ అనేది చాలా తగ్గుతుందండి. అంటే షాపింగ్ చేయమన్నాను కదా అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టమంటారు అక్క అని మీరు అడగొచ్చు. నేను మీకు కుదిరితే అని చెప్తున్నాను. మాకు వీలు లేదు అనుకుంటే కనుక జస్ట్ నార్మల్గా లేటెస్ట్ కలెక్షన్ ఎలా ఉంది ఏముంది అనేది చూసినా కూడా మీకు షాపింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా వరకు స్ట్రెస్ ఫీలింగ్ అనేది పోతుందన్నమాట. చాలా మంది స్ట్రెస్ ఉన్నప్పుడు, మా ఫ్రెండ్ తీసుకున్నట్లయితే స్ట్రెస్ ఉన్నప్పుడు కుకింగ్ ఎక్కువ చేస్తుందంటండి. సో అంటే కుక్ చేయడం తనకి ఇంట్రెస్ట్ కాబట్టి కుకింగ్లో స్ట్రెస్ అంతా కూడా పోతుంది. కాబట్టి కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కుకింగ్ చేసుకుంటుంది. సో ఇట్లా మీకు ఏది ఇంట్రెస్ట్ అది చేయడానికి ప్రయత్నించండి. స్ట్రెస్ తప్పకుండా దూరం అవుతుంది. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అది చాలా చాలా అవసరం అనమాట. ఈ విధంగా నేను ఫాలో అయ్యే టిప్సే మీతో షేర్ చేయడం జరిగింది. మీకు ఇంకా స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటూ మన పనులు ఎలా చేసుకోవాలనేది మీకు తెలిసినట్లయితే మీరు కూడా కమెంట్స్లో చెప్పండి. తప్పకుండా మన వ్యూవర్స్ కానీ లేదంటే మన సబ్స్క్రైబర్స్ కానీ బాగా యూజ్ అవుతాయి. ఇక ఇవాళ కార్తీక ఏకాదశి కాబట్టి పూజ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ పూజ అయిపోయింది. ఇప్పుడు నేను చూపించేదంతా కూడా ఈవినింగ్ రొటీన్ అనమాట. తులసమ్మ దగ్గర నేను ఈ విధంగా అరేంజ్ చేసుకున్నానండి. బాగా నచ్చింది. అక్కడ కొంచెం డెకరేషన్ అనేది చేసుకున్నాను. మార్నింగ్ పెట్టిన ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లవర్స్ని తీసి నేను ఉర్లీలో వేసాను అనమాట. సో బాగున్నాయి ఫ్లవర్స్ అని చెప్పి ఇంకా అక్కడ డెకరేషన్ లాగా చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి మొరమరాలు మిక్సర్ లాగా చేస్తున్నానండి. జస్ట్ నార్మల్ అనమాట. ఎందుకంటే మా పాప ఇలా ఉంటేనే తింటుంది. దాంట్లో కొంచెం క్రిస్పీగా ఉన్నవి ఉంటాయి కదా, సో వడియాలు లాగా అవి వేసినా లేదంటే పల్లీలు వేసినా చాలా బాగుంటాయి. కానీ మా పాప తినదండి. సో తన ఏ స్టైల్ ఇష్టపడుతుందో అలానే చేస్తున్నాను అనమాట. అండ్ అలాగే ఈవినింగ్ కూడా నేను పూజ అనేది చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో అందుకని చెప్పి ఈవినింగ్ కూడా అన్నీ కూడా ఏర్పాట్లు అనేవి చేసేసుకున్నాను. ముందుగానే మన ప్లానింగ్ అనేది ఎందుకంటున్నాను అంటే, ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళినట్లయితే మనకి ప్రతి పని కూడా ఈజీ అయిపోతుందండి. ప్రతిరోజు ఇది వీలు అవ్వకపోవచ్చు, నేను ఒప్పుకుంటాను. కానీ మ్యాక్సిమం ఇలా అలవాటు చేసుకున్నట్లయితే మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. అలాగే మనం ఏది చేస్తే పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. కాబట్టి వాళ్ళకి ఒక మంచి పద్ధతి నేర్పించిన వాళ్ళం అవుతాం అనమాట. ఇవాళ అయితే నేను చాలా ఫుల్ బిజీ అనమాట. మార్నింగే పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నా వర్క్ రొటీన్ అంతా చేసుకున్న తర్వాత ఇంకా ఈవినింగ్ మా పాప వచ్చే టైంకి స్నాక్స్ చేసి పెట్టాలి. అండ్ తర్వాత నెక్స్ట్ మా చిన్న పాప ఉంది కదా, తన్ని కూడా చూసుకోవాలి. అండ్ తనకి హోంవర్క్ చేయించాలి. మా పెద్ద పాపకి హోంవర్క్ చేయించాలి. అండ్ అలాగే ఒకవైపు పూజ అనేది చేసుకోవటం కామన్ అనమాట. అందరము పూజ అనేది చేసుకుంటాము. కానీ నాకు యూట్యూబ్ కూడా ఉంది కాబట్టి యూట్యూబ్కి కావాల్సినటువంటి ఏదైతే కంటెంట్ అనేది ఉందో, నేను నెక్స్ట్ వీడియోకి ఏం కంటెంట్ ఇవ్వాలి అనేది ముందుగానే సెర్చ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దానికి కావాల్సినటువంటి కంటెంట్ అంతా కూడా నేను ఒక డైరీలో రాసుకోవాలండి. సో ఇంత ఉంటుందన్నమాట. కాకపోతే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్ ఎంతో కొంత నా వరకు కొంచెం మోటివేషనల్ వీడియోస్ అందించిన దాన్ని అవుతాను, వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. అండ్ ఈ విధంగా సాయంత్రం పూట పూజ అనేది ఇలా చేసుకున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకున్నాను. మార్నింగ్ అయిపోయిందండి. ఇప్పుడు సాయంత్రం నార్మల్గా ఒక ఫ్రూట్ పెట్టి పూజ అనేది చేసేసుకున్నాను అనమాట. ఇంకొద్ది రోజుల్లో కార్తీక మాసం కూడా పూర్తి వస్తుంది. సో ఇక పోలిపాడ్యమి పూజా విధానం అంతా కూడా నేను గాయత్రక్క హోమ్లో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడలేదనుకుంటే ఒకసారి చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో ఏంటి అంటే నా లైఫ్ స్టైల్కి సంబంధించినవి కొన్ని మోటివేషనల్ వీడియోస్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ పూజలు ఉన్నాయనుకుంటే పూజలకి ముందు రోజు ఎలా ఏర్పాట్లు చేసుకోవాలి అవన్నీ కూడా మీకు యూజ్ అయ్యే కంటెంట్ అంతా ఈ వీడియోస్లో ఉంటుందన్నమాట. అక్కడ ఆధ్యాత్మికత సంబంధించినటువంటి వీడియోస్ అండ్ అలాగే పూజలు ఎలా చేస్తున్నాను అనేది అంతా కూడా ఆ వీడియోస్లో ఉంటుంది. మీకు చాలా వరకు కూడా అన్నీ కూడా యూజ్ అయ్యే వీడియోసేనండి. సో ఈ విధంగా నా రోజు అయితే గడిచిందనమాట. మనందరము కూడా ఎప్పుడు స్ట్రెస్ అనేది ఉంటూనే ఉంటుంది, అది ఒక పార్ట్ అయిపోయిందనమాట. కానీ అది ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది తెలిస్తే ఈజీగా మన లైఫ్ని చాలా ఈజీగా లీడ్ చేయొచ్చండి. ఎప్పుడూ కూడా మనం ఖాళీగా అస్సలు ఉండకూడదండి. ఎక్స్పెషల్లీ హౌస్ వైఫ్స్కి చెప్తున్నాను. ఎందుకంటే హౌస్ వైఫ్స్ లోన్లీగా ఫీల్ అయ్యి అతిగా ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా మనకు బిజీగా ఉంటూ ఉండాలి. ఏ వర్క్ అయినా కూడా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ బిజీగా ఉన్నట్లయితే ఎలాంటి అనవసరమైనటువంటి ఆలోచనలు మన మీద ఉండకుండా మనకి రాకుండా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రశాంతంగా ఉంటాము.
సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎక్కడ ఏ పాయింట్కి మీరు కనెక్ట్ అయ్యారు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు కూడా తెలుస్తుంది కదా. సో ఇదన్నమాట. రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే, మీ గాయత్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.